చెప్పాలనా లేము ఒకటి మటన్ ఒక చికెన్ మళ్ళీ చెప్పు మనకి మళ్ళీ చెప్పాలా పోతుంది నాది భయ్యా ఇజ్జత్ పోతుంది వీడి ఇజ్జత్ ఉండకూడదు భయ్యా భయ్యా అంటే వేరే భయ్య అవుతుంది అది నీకేం తెలుసు चिकन हलीम भी है चिकन हलीम चिकन ले रहा है ठीक है 2 मटन हलीम देखेगा बाद में मेन कोर्स और मेन कोर्स हाँ पहले हलीम दे एक वाटर बॉटल भी दे मटन हलीम ఏదైనా చేయొచ్చా ఇద్దరు అంకుల మధ్య నేను యంగ్ బాయ్ జుట్టు తక్కువ అయింది బాగా ఇదే కాదు ముందు వచ్చి టేబుల్ పట్టుకున్నందుకు నీకు ఇచ్చిన రెస్పెక్ట్ ఏదో ఇంకేంది ఈడ ప్లేస్ చేయడమే గౌరవ ముఖాలు ఉడుకుతారే తింటారు ఈ పిల్ల మటన్ తింటా ఉంటుంది నేను మటన్ తింటావు వీడు మటన్ తింటావు నువ్వు కూడా మటన్ తింటావు కదా అన్న ఏది మిగులుతుంది తింటాం ఏది మిగులుతుంది తింటావు లాస్ట్ ఎందుకు ఆర్డర్ చెప్పుకొని తినొచ్చు పెట్టేసి ముక్కలు ఏది మిగులుతుంది తింటావు ఎందుకు ఆర్డర్ చెప్పుకుంటే అందరం తినొచ్చు కదా వెల్ గైస్ వి గాట్ ఆల్ మటన్ హలీం బ్యూటిఫుల్ స్నాప్ తీసి పెట్టడంలో కదా ఇప్పుడు ఈ మధ్య నిమ్మకాయ ఉంటుంది ఏది నిమ్మకాయ పెట్టుకోకుండా తింటాను తినండి లాస్ట్ టైం నా వీడియోలో నేనే తిన్నా కాబట్టి వినిగాడు ఇంకా మా ముందు ముగ్గురు కూర్చొని ఉన్నారు వాళ్ళకి ఇచ్చేదిలే 2 తీసుకొని వెతికేనాము అంతా ఓకే కన్నా జీడిపప్పు ఏడబడిపోతుందో భయం అవుతుంది నోట పెడతావా కెమెరా ట్రై చేయి బాగుంది మనం ఇది చెప్ప ఇది తిన్నాం ట్రై చేయి ఇప్పుడు మెయిన్ ఆర్డర్ చేద్దామా ఎక్స్ట్రా బిల్ పడుతుందా మెయిన్ ఆర్డర్ చెప్పండి తినుకుంటా జీడిపప్పు తీసుకోండి దాదాపు కన్నా ఇక్కడ బాగుంది గుణపం చెప్పేటట్టు ఇదైతే ఆడగూర్చుంటుంది లేకపోతే మీ అమ్మ పొద్దునే కార్లో కూర్చొని ఇట్లా కూర్చొని చూస్తుంది వీడు నోట్లో ఎముకలు ఉంటే ఉమ్మిస్తున్నా అది కూడా రికార్డ్ చేస్తుంటే నాకు అర్థం కాలే కోడి మెడ నేర్చామంటే బాటిల్ మెడ నేర్చినారు ఇది పట్టుకో తమ్నేల్ కోసం ఇట్లా పట్టుకో పట్టుకోవాలన్నా ఓకే 2 చేతులు పట్టుకోవాలి ఏమంటారు బ్రో ఇది మటన్ రాలే ఓవరాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా లేదు లేదు నేను ఎట్లా తింటే దాంట్లోనే బాగా ఎట్లా అని ఫస్ట్ ముందైతే టేస్ట్ చేయబోయా తర్వాత వాడు ఎడ్జి కొట్టుకున్నాడు అని ఇది ఇట్లా లాక్కోవచ్చు కదా దగ్గరికి బాగా బాగాలేదు మేము కోపంలో తిన్నాం ఇదే ఎట్లుంది అంత బాగా అడుగుతుంది అది అన్నీ ఎందుకు వేస్తున్నావు ఒక టీ షర్ట్ అయిపోతుండే కదా అది కూడా ఆడ ఇంకోటి ఉందిగా ట్రై చేయి ఎంత చించుతావు స్పూన్ కావాలా కమాన్ గైస్ లెట్స్ సీ హౌ ఇట్స్ టేస్ట్ కెమెరా నిజాలు తిప్పద్దురా భయం అవుతుంది లోపల నేను పట్టుకోలేకపోయాను ఎలా ఉంది సార్ రకరకాలుగా ఉంది మాస్టర్ నేను కరెక్టే చెప్పిన నా మాట నమ్మలే మీరు నేను కరెక్టే చెప్పిన లెట్ మీ ట్రై ఇట్ వన్స్ ఇడ్లీ సాంబార్ వడా నిప్పించినాడు వస్తుంది మటన్ అట్నే వస్తుంది మీకు అట్ట రాదా మా ఇంట్లో అట్నే వస్తుంది అబ్బా మరి ఊరు నాటు స్టైల్ ఉన్నట్టు చెప్పండి కారం లేదా కారం బాగానే ఉంది వీడు చూడు అది దాల్చిన చెక్కల ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది ఆ ఫ్లేవర్ ఎక్కువ ఉంది దీన్ని ఘాటు ఫ్లేవర్ వస్తుంది కానీ ఆ ఘాటే దాల్చిన చెక్కల ఫ్లేవర్ అనేది అవునా అబ్బా Yo, what's up guys? Welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to another vlog after a long gap.
యాక్చువల్గా అయితే మీరు ఇంతసేపు చూసినది అయితే ఒక 3-4 డేస్ బ్యాక్ క్లిప్స్ అనమాట. మీకు ఈ ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పాను కదా లైక్ ఇట్లా కోచింగ్ జాయిన్ అయినామని, బట్ అదంతా ఒక ధూమ్ డామ్ డుమాష్ అని ఫ్లాప్ అయిపోయింది. సో ప్రజెంట్ టైం వచ్చేసి 2:30 అవుతుంది. అసలు లంచ్ ఇంకా ప్రిపేర్ చేసుకోలేదు. ఇందాక లేసి స్నానం చేశా. లంచ్ ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. లెట్స్ గో. లాస్ట్ టైము గుత్తి వంకాయ చేశాను, అది కొంచెం బాగా రాలేదు. మా అమ్మ రెసిపీ అనమాట అది. సార్ ట్రై చేద్దాం. మళ్ళీ ఇంకా వంకాయలు చాలా ఉన్నాయి. యాక్చువల్గా అయితే నేను ఒక్కనే ఉన్నాను. ఐల్ ఎక్స్ప్లెయిన్ వై ఐఎమ్ అలోన్ అని. ఇదేమి కుకింగ్ బ్లాగ్ కాదు, జస్ట్ అప్డేట్ అంతే. మనకి చాలా రోజులే కదా బ్లాగ్ చేయకాని. అండ్ యాక్చువల్గా అయితే ఎన్ని డేస్ బ్లాగ్ ఎందుకు చేయలేదంటే, మనం లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియోలు అయితే చెప్పాను కదా లైక్ కోచింగ్ జాయిన్ అయినా అది ఇదని. బట్ సడన్గా బెన్నీకి అయితే హెల్త్ ప్రాబ్లం వచ్చింది. వానికి కొంచెం స్టమక్ ఇన్ఫెక్షన్ ఉందన్నమాట. సో సడన్గా ఇంటికి పోవాల్సి వచ్చింది. అండ్ కోచింగ్ సెంటర్ వాళ్ళకి కాల్ చేసి ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఉంది, సో రాలేమని చెప్తే వాళ్ళు మా ఇద్దరు నేమ్స్ని తీసి నెక్స్ట్ బ్యాచ్లో వేశారు. అండ్ అది ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి ఒక 5 డేస్ ఈ వీక్లో స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ వీక్ మొత్తం మాకంతా ఏమేమి సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అవి అని చెప్పేశారు. సో ఇప్పుడు వచ్చే మండే నుంచి అయితే మళ్ళీ ప్రాపర్గా కోచింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. వాడు రీసెంట్గానే వచ్చేసాడు, మళ్ళీ నిన్న వెళ్ళిపోయాడు అనమాట. మీరు ప్రీవియస్ క్లిప్స్లో చూస్తే ఆల్రెడీ ఉన్నాడు కదా అనుకోవచ్చు. బట్ 2-3 డేస్ బ్యాక్ ఏమో మన ధీరజ్ వాళ్ళ అక్కది ఎంగేజ్మెంట్ ఉంది అంటే సో వెళ్ళాడు. సో లెట్స్ సీ. ప్రజెంట్ అయితే ఒక్కనే ఉన్నా. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఐల్ బి స్టేయింగ్ అలోన్. లెట్స్ మేక్ గుత్తి వంకాయ కర్రీ అండ్ మన దగ్గర రెడీమేడ్ పరోటాస్ కూడా ఉన్నాయి. సో గుత్తి వంకాయ విత్ పరోటా తినేసేద్దాం. ఓకే. ఎడిటింగ్ దిస్ వీడియో అండ్ సడన్గా ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. నేను మైక్ పెట్టుకున్నా కదా నార్మల్గా రికార్డ్ చేయడానికి పెట్టుకునేది, అది లైక్ ఓన్లీ క్లిప్స్ తీసుకోవడానికి అన్నట్టు ఆఫ్ చేసేసాను అప్పటికి. సో వచ్చి తినేటప్పుడు లైక్ మాట్లాడనమాట లైక్ కదా ఇక్కడ ఉన్న క్లిప్స్ మొత్తం లైక్ మాట్లాడుకుంటా చేశాను అనమాట మొత్తం. సో అదేం వాయిస్ రికార్డ్ కాలేదు, నేను చూసుకోలేదు కూడా మైక్ ఆఫ్లో ఉందనేది కూడా. సో ఆ క్లిప్స్ మొత్తం వేస్ట్ అయిపోయినాయి. సో అందుకే మళ్ళీ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను చెప్పింది ఏమంటే లైక్ ఆ డిస్క్రిప్షన్లో ఒక ఛానల్ ఇస్తారు, ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చెప్పాను. యాక్చువల్గా అయితే అది కుకింగ్ బ్లాగ్స్ మా మమ్మీ చేసేది యాక్చువల్గా. సో రీసెంట్గా స్టార్ట్ చేసింది కాబట్టి అండ్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మంచి మంచి ఫుడ్ చేసుకోవాలని ఉంటే మా మమ్మీ బాగా కుక్ చేస్తుంది అనమాట. సో అందుకని అది చెప్పాను. అండ్ లెట్స్ సీ ఈ మండే నుంచి అయితే ప్రాపర్గా అయితే మనం కోచింగ్ క్లాసెస్కి అయితే వెళ్తాము. సో అప్పటి నుంచి ప్రాపర్గా అయితే వీడియోస్ చేద్దాము. అండ్ వాడు సండే నైట్ ఎక్కుతా అన్నాడు, సో ఎర్లీ మార్నింగ్ మండేకి అట్లా వచ్చేస్తాడు. సో డైరెక్ట్లీ సీ యూ ఆన్ మండే.